లోపలికెళ్తున్నాను. ఓకేనా మేడం? ఆ! అర్థమైందా అండి? ఓకే సార్. హ్మ్. నెక్స్ట్ అండి అర్థమైంది. కనీసం షేర్ అవ్వలేదు. వెళ్తే స్విగ్గీ మేడం కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. సరే చూడండి మేడం. దాంట్లో హ్మ్. ఇన్స్టాన్స్ వేరియబుల్ చెప్పాను. తర్వాత గ్లోబల్ వేరియబుల్ చెప్పాను. స్టాటిక్ వేరియబుల్. గ్లోబల్ ఉండదు మేడం, సారీ. ఓకేనా? సో ఎందుకంటే గ్లోబల్ అంటే అవుట్ సైడ్ హ్మ్. క్లాస్ రాయాలండి. సో అవుట్ సైడ్ క్లాస్ అనేది ఉండదండి జావాలో. సో దట్స్ వై గ్లోబల్ వేరియబుల్ అనే హ్మ్. కాన్సెప్ట్ అనేది మనకి జావాలో ఉండదండి. జావాలో మూడే ఉంటాయండి: ఇన్స్టాన్స్ వేరియబుల్, ఓకే. స్టాటిక్ వేరియబుల్, తర్వాత లోకల్ వేరియబుల్ అని. సో ఆల్రెడీ ఇన్స్టాన్స్ వేరియబుల్ చెప్పానండి. ఓకే. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే హ్మ్. అవుట్ సైడ్ మెథడ్ వితౌట్ స్టాటిక్ కీవర్డ్ అని చెప్పాను. ఆ! ఓకేనా? సో అవి మెయిన్ మెథడ్ యాక్సెస్ చేయాలంటే చెప్పండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పాను మేడం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఉమ్. హ్మ్. సో అదే స్టాటిక్ అయితే ఏం చెప్పానండి, స్టాటిక్ అనే కీవర్డ్ వాడాలని చెప్పాను మేడం. అర్థమైందా మేడం? ఆ! అంతే కదండి. చెప్పారు. సో అంతే ఇది అండి. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ది స్టాటిక్ కీవర్డ్, వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్ గురించి అండి. ఓకేనండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మేడం ఇప్పటివరకు? లేదండి. చెక్ చేసుకున్నారా ఏమన్నా? చేసుకోండి. సరే అండి. నెక్స్ట్ అండి నోట్ రాసుకోండి మేడం. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్మ్. ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్? ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్. చూడండి మేడం ఒకసారి. హ్మ్. సో ఇంటూ మరి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పాను, గుర్తుందో? చెప్పారు. మరి ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఎన్నిసార్లు క్రియేట్ చేయొచ్చండి? ఇన్ఫైనైట్ అండి. అంటే ఎన్నిసార్లు ఓకే. ఎన్నైనా క్రియేట్ హ్మ్. చేయొచ్చు మేడం. నేను ఇక్కడ 2 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేశాను మేడం. ఓకేనా? ఓకే. హ్మ్. ఒక ఆబ్జెక్ట్ ద్వారా వాల్యూస్ ఇస్తున్నాను. హ్మ్. ఓకేనా అండి? ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ డాట్ నేమ్ అని. అర్థమైందా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ డాట్ ఎక్స్ ఎస్ డాట్ నేమ్ అని. ఆ! సో అంతే కదండి. ఆ! ఒక ఆబ్జెక్ట్ డీటెయిల్సే ఇచ్చారు. ఒక ఆబ్జెక్ట్ ద్వారానే చేశానండి. హ్మ్. ఒక ఆబ్జెక్ట్ ద్వారా కూడా కాల్ చేస్తున్నాను చూడండి. హ్మ్. యాక్సెస్ చేస్తాను. ఓకే. ఎస్ వన్ డాట్ ఎక్స్ ఎస్ వన్ డాట్ నేమ్ అంటే 2 ఆబ్జెక్ట్ల ద్వారా కాల్ చేశానండి. ఓకే. సో ఇప్పుడు నాకు ఏమొస్తాయో చెప్తారా ఆన్సర్?
మేడం హా, ఏమొస్తాయి చెప్తారు? ఎక్స్ ఎక్స్ ఈజ్ 10 శ్రీనివాస్ అని వస్తది. రెండిట్లో అయ్యే వస్తాయి మేడం? అంటే నేను అనుకోవడం ఒక ఆబ్జెక్ట్‌కి ఇన్‌పుట్ వాల్యూస్ ఇవ్వలేదు కదా! రాదేమో ఒకటే వస్తదనుకుంటున్నాను. అంతేనంటారా? సరే. ఆ! జావా సి ఇదేనండి. యాపిల్ డౌన్లోడ్. మరి 10 శ్రీనివాస్ వచ్చింది. కింద 0 నల్ వచ్చింది చూసారా? ఆ! ఓకేనండి. ఎందుకంటే ఇక్కడ ఓకే. వాల్యూస్ ఏమి అవ్వలేదు మేడం ఆ! మీరు. సో అందువల్ల ఎస్ ద్వారా వాల్యూస్ని ఓవర్ రైడ్ చేశారండి. సో కాబట్టి ఓకే. మీకు ఎస్ డాట్ ఎక్స్ అని 10 వచ్చింది. ఎస్ డాట్ నేమ్ అంటే శ్రీనివాస్ వచ్చిందండి. మీరు ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటే ఇంటీజర్ వాల్యూ ఓకే. డిఫాల్ట్ వాల్యూ 0 అండి. అంటే ఒకవేళ డిఫాల్ట్ కింద కూడా ఏమి ఇవ్వకపోయినా ఆటోమేటిక్‌గా 0 నల్లొచ్చేస్తాయా? ఆటోమేటిక్‌గా 0 నల్ అని తీసుకుంటుంది. ఓకే. లేదా కాన్సెప్ట్ ఓకే. అర్థమైందండి. ఆ! సో అర్థమైంది. ఇది ఏంటంటే డెప్త్ అండ్ నాలెడ్జ్. అంటే మీకు నేర్చుకుంటే ఇలా నేర్చుకోవాలి మేడం క్లాసు లేకపోతే హ్మ్. అర్థమైందండి. ఓకే. అప్పుడు క్లారిటీ వస్తుంది. సో సింపుల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే చూపిస్తే ఉంది మేడం. హ్మ్. అంతే కదా. సో ఇలాంటివే క్రూషియల్ పాయింట్స్ అండి. హ్మ్. వై జాయిన్ అల్టిమేట్ టెక్నాలజీ అంటే ఇది అన్నమాట. ఓకే, ఓకే. కాన్సెప్ట్ ఇది కానీ చూసుకోవచ్చు ఎక్కడైనా సరే ఇట్లాంటి హ్మ్. కాన్సెప్ట్. ఓకేనా? సో ఓకే. కాబట్టి ఇదండి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదండి. ఒకవేళ వాల్యూస్ ఇచ్చాను మేడం ఇప్పుడేమవుతుంది చెప్తారా? ఎక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ వాల్యూసా? ఇదిగోనండి ఇచ్చాను చూడండి. ఆ! ఇక్కడ x ఈక్వల్ 3 ఇచ్చారు. నేమ్ హ్మ్. ఈక్వల్ కృష్ణ ఇచ్చారు. ఇప్పుడేమొస్తాయి చెప్తారా? హ్మ్. 3, 10 అట్లా 2 వస్తాయి నేను. రెండింటికి అదే వస్తుందా మేడం? లేదు ఇక్కడ కింద ఎస్ ఒకటే ఇచ్చారు కదా! S1 ఇవ్వలేదు కదా! అవునండి. హ్మ్. దీనికను 10 శ్రీనివాస్ వస్తుందండి. ఆ! అంతేనా? వస్తది. మరి దీనికి ఏమొస్తుందో చెప్పండి. దానికి అదే అంటున్నా పైన ఇప్పుడు S.X 10 అలా పెట్టాం కదా! అలా సెకండ్ లైన్‌లో S1 డాట్ అని పెట్టలేదు కదా! అని అంటున్నా. పెట్టకపోతే నష్టమే ఉంది మేడం. మనకి పెట్టాలని రూల్ ఉందా ఏంటి? ఏమన్నా లేదు కదా. అంటే ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది నాకు పెట్టాలి. ఇవ్వలేదు కదా మేడం అలాగే. హ్మ్. ఓకే. ఇదిగోండి. హ్మ్. మీరు ఏ వాల్యూస్ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయండి. 0 అలా. ఓకే. సో ఇక్కడ ఇస్తే ఈ డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి మేడం ఇక్కడ ఇచ్చినవి. ఓకే. అది కాన్సెప్ట్ అండి. అర్థమైందా మేడం? అర్థమైంది. చేంజెస్ ఓన్లీ ఎస్ ఆబ్జెక్ట్ వరకే చేంజ్ అయింది మేడం చూసారా? హ్మ్. ఉమ్. సరే సరదాగా స్టాటిక్ పెడుతున్నాను చూడండి. ఓకే. సార్ చూడండి మేడం. హ్మ్. మేడం అర్థమైందా? హ్మ్. స్టాటిక్ వేరియబుల్లో ఏంటంటే ఒకసారి ఒక ఆబ్జెక్ట్ ద్వారా మార్చాలంటే అన్ని ఆబ్జెక్టులు మారిపోతాయి. హుహు. ఓకే. అదే ఇన్స్టాన్స్ వేరియబుల్ అయితే ఓన్లీ ఏ ఆబ్జెక్ట్ ద్వారా మార్చిన వరకే. ఆ ఆబ్జెక్ట్ ద్వారానే ఆ ఆబ్జెక్ట్కే మారుతుంది. హ్మ్. ఇది కాన్సెప్ట్ అండి. అర్థమైందండి? ఓకే అండి. అర్థమైంది. డౌట్ ఏమైనా ఉందా మేడం? లేదు. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్
స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్. లెఫ్ట్ ఓకే. హ్యాండ్ సైడ్ ఇన్స్టెన్స్, రైట్ హ్యాండ్ సైడ్ స్టాటిక్ హెడ్డింగ్ పెట్టుకోండి. హ్మ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్స్టెన్స్, రైట్ హ్యాండ్ సైడ్ స్టాటిక్. ఓకే. ఇంకేనా హ్మ్. ఇన్స్టాన్స్లో రాసుకోండి. ఓకేనా. చెప్పండి. చెప్పండి. ఇన్ ఇన్స్టాన్స్ వేరియబుల్, in instance variable we change the values హ్మ్. by one object, by one object, ఓకే. then those changes are, then those changes are హ్మ్. applicable for ఓకే. that object only, not other objects. హ్మ్. Not other objects. ఓకే. Yeah. దాంట్లో రాసుకోండి మేడం. హ్మ్. Static variable, we change the values, we change the values by one object, then those changes are applicable for all objects. ఎగ్జాంపుల్ రాసుకున్నాడు. ఇన్స్టాన్స్ వేరియబుల్ అప్పుడు హ్మ్. స్టాటిక్ తీసేసి రాసుకున్నాడు. ఓకే. స్టాటిక్ రాసినప్పుడు అది స్టాటిక్ అని పెట్టుకుంటే రాసు. అంటే రాసుకుంటే మీకు అర్థమవుతుంది అండి. ఆ! మేడం ప్రోగ్రామ్ మీద ఏమన్నా భయం తగ్గిందా కొంచెం? కొంచెం పర్వాలేదు. ప్రాక్టీస్ చేస్తున్నా కుదిరినప్పుడు. అదేనండి పర్లేదు అంటున్నాను. ఆ! ఇప్పుడు చెప్పినంత వరకయితే చేస్తున్నా అర్థమైంది. అదేనండి నిదానంగా అలాగే అర్థమవుతుంది. హ్మ్. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్‌లో ఇలాంటి ప్రోగ్రామ్సే అడుగుతారండి? ఏంటి మేడం? మామూలుగా మనకి ఇంటర్వ్యూస్‌లో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్సే అడుగుతారా? ఇంకేమన్నా అడుగుతారా వస్తాయి ఎక్స్‌ట్రా? మేడం. అప్పుడు అయిందా హ్మ్. స్టార్టింగ్లో ఉండే అప్పుడే ఇలాంటివి అడుగుతారంటే అలాగే మేడం. ఓకే. బట్ మీకేంటంటే యాజ్ ఏ సెలీనియం టెస్టర్కి ఎంత ఉండదండి. హ్మ్. నేను డెవలపర్ లెవెల్లో చెప్తున్నాను మేడం మీకు. ఓకే. ఓకేనా. టెస్టర్ హ్మ్. లెవెల్లో చదవట్లేదండి ఎగ్జాంపుల్.
ఓకే. సో ఇది ఏంటంటే మీకు బాగా హై లెవెల్ అనమాట. హ్మ్. యాక్చువల్గా మీకు ఇంత ఉండదండి. ఓకే. నార్మల్గా అడుగుతారు మీరు టెస్టింగ్ లెవెల్. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. అది వచ్చినప్పుడు మాట్లాడతాను. ఆ! అది మీకు ఒక క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు పట్టిద్దండి మీకు. ఆ! ప్రాక్టీస్ చేసే కొంది అర్థమైద్ది. అంతే. అదేనండి నేను చెప్తుంది కూడా. హ్మ్. కొంచెం టైం పడుతుంది. హ్మ్. ఇంకా మనం స్టార్టింగ్లో ఉన్నాం. అవును. మరి స్టాటిక్ రాసుకున్నారా? ఆ! రాసుకున్నా. స్టాటిక్ అని పెట్టాలి ముందులో అంతే. మరి అవుట్పుట్లు రాసుకున్నారా? ఆ! రాసాను. ఇదిగోండి ఇన్స్టాన్స్లో ఇలా వస్తుంది మీకు. హ్మ్. స్టాటిక్లో ఇలా వస్తుంది. ఓకే అండి. మరి ఓకేనా? ఆ! హ్మ్. లోకల్ వేరియబుల్స్ రాసుకున్నాయి. ఓకే. ఇన్స్టాన్స్ స్టాటిక్ అర్థమైంది కదా? ఆ! అర్థమైంది. అవుట్ సైడ్ మెథడ్ రాయాలి మేడం. లోకల్ హ్మ్. వేరియబుల్ రాసుకోవాలండి. హ్మ్. జాగ్రత్త చూడాలండి. ఆ! లోకల్ వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మెథడ్లో డిక్లేర్ చేయాలండి. ఓకే. వాయిడ్ షో అనేది ఒక మెథడ్ తీసుకుంటున్నాం. హ్మ్. ఫ్యూచర్లో వస్తుందండి కంగారు పడద్దు ఇది ఏంటని. ఓకే. ఒకేసారి నేనేంటో చెప్తున్నాడు అని మళ్ళీ వస్తుంది. మెథడ్స్ అంటే ఏంటి జస్ట్ ఏంటంటే మీకు అవగాహన కోసం చెప్తున్నాను. హ్మ్. హ్మ్. ఓకేనండి. ఆ! ఓకే సార్. సో ఇది తీసేస్తున్నాం మేడం. కామెంట్లో పెడుతున్నాం మేడం. అంటే ఏంటి వర్క్ అవ్వదు తెలుసు కదా. హ్మ్. సో సేవ్ చేస్తున్నాం చూడండి మీరు కంపైల్ చేస్తున్నాం. మీరు ఇక్కడ కెనాట్ ఫైండ్ సింబల్ అని చూసారు ఎక్స్ నేమ్. హ్మ్. ఎందువల్ల అండి ఆల్రెడీ ఎక్స్ నేమ్ డిక్లేర్ చేశారు కదండి. ఆ! కానీ మీరు కెనాట్ ఫైండ్ సింబల్ అంటారు అంటే ఏంటి కంపైలర్ ఐడెంటిఫై చేయలేకపోయింది. హ్మ్. అంటే ఏంటంటే మీరు డిక్లేర్ చేయలేదు అంటాం. ఓకే. కారణం ఏంటి? సో దీస్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అండి అంటే ఇక్కడ వరకే వాల్యూ ఉంటుంది. హ్మ్. ఎక్కడ వరకు ఇక్కడ వరకు మెథడ్ ఆ అవుట్‌పుట్ బ్లాక్ ఆ మెథడ్‌లోనే. బ్లాక్ లోపలే ఆ బ్లాక్ అవుట్ సైడ్ వస్తే మీకు వాల్యూ ఉంటుంది మేడం. హ్మ్. సో అందుకే ఏం చేయాలంటే లోపలే ప్రింట్ చేయాలి మేడం. ఓకే. మేడం అర్థమైందా? ఆ! ప్రింట్ చేసాం కదా వచ్చేస్తాయి అంటే రావు మేడం. మరి ఏం హ్మ్. చేయాలి? ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలండి షో మెథడ్. మళ్ళీ వాల్యూస్ ఎంటర్ చేయాలి. కాల్ చేయాలండి మెథడ్ని కాల్ చేయాలి మెయిన్ మెథడ్. ఓకే. ఓకేనా మేడం అర్థమైందా?
ఆ! సో ఇది నాన్ స్టాటిక్ మెథడ్ అండి. అంటే పర్మిషన్ తీసుకోవాలి మేడం. ఓకే. ఇక్కడ స్టాటిక్ అని పెట్టాము మెథడ్ ముందర లేదు కదండి. హ్మ్. లేదు. కాబట్టి నాన్ స్టాటిక్ కింద వస్తుందండి. సో దాన్ని ఏం చేయాలండి మనం కంపల్సరీగా ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేయాలి. కాల్ చేయాలి. అదే. సో ఈ వేరియబుల్స్ని ఏమంటారండి? లోకల్ వేరియబుల్స్ అంటారు. లోకల్ వేరియబుల్స్. మరి వితిన్ మెథడ్లో డిక్లేర్ చేశాం కాబట్టి హ్మ్. సో రాసుకుంటారండి. ఆ! ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ the variables which are declared inside method. ఓకే. The variables which are declared inside method. So వాటిని ఏమంటారండి? లోకల్ వేరియబుల్స్ అంటారు. నెక్స్ట్ హ్మ్. పాయింట్ we cannot accessing we cannot accessing local హ్మ్. variables. So, ఆ! local variables outside method. ఓకే. సో ఇది రాసుకోండి మొత్తం. హ్మ్. తీసుకుంటారు కదా. ఎక్కడ వచ్చాడు సార్ మళ్ళీ అదే వ్యాపారం ఏదో చూసాడు వస్తుంది ఏదో చెప్పారు మళ్ళీ. ఓకే. ఓకేనా మేడం? ఆ! ఓకే అండి. సో వీటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. డిఫరెన్స్ అర్థమైందా మేడం? ఆ! అర్థమైంది. సరే అండి మేడం, అర్థమైంది కదా? ఆ! అర్థమైందండి. నెక్స్ట్ రూల్స్ రాసుకోండి మేడం. హ్మ్. రూల్ 1 రూల్స్ అని పెట్టుకొని 1 అని పెట్టారు. అంటే కట్టుబడి నేర్పిస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నావు తెలుసు కదా. ఎందుకు తెలుసు కదా. ఎవరు? భగవంతుడు ఒకడు ఉన్నాడు సార్. అర్థమవుతుంది. సార్ రాసుకోండి. ఆ! వేరియబుల్ అయితే కాంబినేషన్ రాసుకోండి. వీ డిక్లేర్ సార్ మానేసిన పర్లేదు. ఓకేనా? మంచి దాంట్లో సెటిల్ అయితే చాలు పిల్లలు. ఓకేనా? రిసెప్షనిస్ట్ లాగా ఎందుకు సార్ ఆ ఉద్యోగం నేర్పుతున్నాడు మధ్యాహ్నం మంచి భవిష్యత్తు వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి సార్. మన దగ్గర ఎందుకు సార్ ఎదురు కూర్చొని 5,000 10,000
రాసుకో. We declare హ్మ్. variables and methods. We declare variables and methods హ్మ్. must start with methods కూడా చేసింది సార్ డైవర్ట్ చేసేది ఓకేనా మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్ హ్మ్. ఆర్ అండర్ స్కోర్ ఓన్లీ మేడం మెథడ్స్ కొట్టేయండి మెథడ్స్ కూడా చేయొచ్చు ఐడెంటిఫైర్స్ అంటే మెథడ్ నేమ్ కూడా వస్తుంది కదా ఇక్కడ ప్రజెంట్ వేరియబుల్ గురించి మాట్లాడుతున్నాం ఓకే. ఆల్ఫాబెట్స్ ఆర్ ఓఆర్ఆర్ అండర్ స్కోర్ ఓన్లీ అండర్ స్కోర్ ఉంది సెకండ్ హ్మ్. వేరియబుల్ ఇస్ a combination of alphabets combination of alphabets హ్మ్. comma digits and special character underscore character underscore only. ఓకే. Next point, we cannot declare, we cannot declare హ్మ్. keywords as variable name. We cannot declare keywords as variable name. Keywords as variable name. Keywords as variable name. ఓకే. ఇవాళ మానేసరి క్లాస్ అంటే మేడం అయిపోయిందా అయిపోయిందండి. సో వ్యాలిడ్ ఇన్వాలిడ్ రాసుకోండి అలా హ్మ్. అలా రాసుకోలేము ఓకేనా ఫ్లోట్ అనే కీవర్డ్ మేడం ఓకేనా ఆ! సో ఇక్కడ x1 చెప్పాను కదా అండర్ స్కోర్ స్టార్టింగ్ మేడం అర్థమైంది కదా ఆ! అర్థం. నెక్స్ట్ అండి హౌ టు టేక్ ద హెడ్డింగ్ హ్మ్. dynamic values from keyboard stored into a variable. How to take the dynamic values from keyboard and stored into a variable. చూడండి ఒకసారి తర్వాత రాసుకోవచ్చు ఓకే. ఇప్పుడు వరకు మనం డైరెక్ట్గా వాల్యూస్ తీసుకున్నాం మేడం హ్మ్. సో అలా కాకుండా ఎవరిష్టం వచ్చిన వాల్యూ వాళ్ళు తీసుకోవాలి ఓకే. సో వాటిని డైనమిక్ వాల్యూస్ అంటారు ఇప్పుడు మనం ఏటీఎంకి వెళ్తాం హ్మ్. పిన్ నెంబర్ ఎవరిది కావాలంటే వాళ్ళు అడుగుతుందా లేదా లేదు.
ఏటీఎంకి వెళ్ళాం అనుకోండి, హ్మ్. మీ సంబంధించిన మీతో వస్తుంది, నాకు సంబంధించిన నాది వస్తుంది, అవును. ఎవరికి సంబంధించిన వాళ్ళు వస్తాయి కదా మేడం. అవును. ఎలా అయ్యే డైనమిక్ వాల్యూస్. ఓకే. ఓకేనండి. సో హ్మ్. ఒక ప్రోగ్రామ్ ద్వారా వెళ్దాం, చూడండి మీకు అర్థమవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకేనండి. హ్మ్. సో ఇక్కడ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలండి. హ్మ్. ఎందుకంటే ఫార్ములాలో ఇదిగోండి, ఓ 2 ఇన్పుట్, ఒకటి అవుట్పుట్ అండి. హ్మ్. మేడం అర్థమైంది కదా? అర్థమైంది. సో డేటా టైప్ ఇంటీజర్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చాము మేడం. ఇవ్వలేదు. సో కాబట్టి స్కానర్ అనే క్లాస్ వాడతాం. ఓకే. బ్రాకెట్లో సిస్టమ్ డాట్ ఇన్ అండి. కీబోర్డ్ ద్వారా వాల్యూస్ తీసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి జావాలో. అర్థమైందా? హ్మ్. శాండ్రా అనే క్లాస్ని ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఓకే. మేడం అర్థమైందా, అర్థం కాలేదు? అర్థమైంది. ఇందాక స్కానర్ ఆ! శాంపుల్ ఎస్ఎక్వల్ నువ్వు శాంపుల్ అని ఇచ్చాను మేడం. అదే శాంపిల్ ఇచ్చారు ఆ, గదా! మరి స్కానర్ వా- ఎలా పెట్ అంటే ఒక క్లాస్ని ఇంకో క్లాస్లో యూజ్ చేయాలంటే హ్మ్. ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. ఓకే. స్కాన్ అనేది 3 డిఫరెంట్ క్లాస్ మేడం. హ్మ్. అది ఎక్కడ ఉంటుందో చూపిస్తానండి తర్వాత. సో ఇక్కడ ఓకే. సిస్టమ్ డాట్ ఇన్ అంటే కీబోర్డ్ అండి. కీబోర్డ్ ద్వారా ఓకే. వచ్చిన వాల్యూ ఎస్ అనే ఆబ్జెక్ట్లో హ్మ్. స్కాన్ చేసుకుంటుంది. సో దాని నుంచి మనం ఏం చేయాలండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూస్. ఏబీలోకి తెచ్చుకోవాలండి. హ్మ్. ఎంటర్ ఏ గామా బి వాల్యూస్ ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనండి. హ్మ్. దాంట్లోంచి ఎస్ అనే ఆబ్జెక్ట్ నుంచి తెచ్చుకోవాలండి. నెక్స్ట్ అనే మెథడ్. ఓకే. ఏ వాల్యూ వచ్చింది మేడం, అర్థమైందా అమ్మా? అర్థమైంది. అర్థమవనట్టుంది. స్కానర్ అనే క్లాస్ వాడాలండి. కీబోర్డ్ ద్వారా వాల్యూ కావాలండి. ఆ! అది అర్థమైంది. సో స్కానర్ అనేది వాడతాం. తర్వాత ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఎందుకు ఇచ్చామంటే హ్మ్. మీ ఇక్కడ బ్లాంక్ స్క్రీన్ రాకుండా ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అని యూజర్ తెలుస్తుందండి. ఓకే. ఓకే. సో దానికోసం అండి ఏ వాల్యూ బి వాల్యూ కీబోర్డ్ ద్వారా హ్మ్. ఎంటర్ చేస్తారు, అది ఏలోకి వస్తుంది, బిలోకి వస్తుంది. హుహు. అక్కడ సో ఏం వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. అవునండి, యాడ్ చేస్తుందండి. రిజల్ట్ ఓకే. వాల్యూని ప్రింట్ చేస్తాం మేడం. ఓకే అండి. రిజల్ట్ ఏంది మేడం, సీఏ కదా. హ్మ్. అదే సేవ్ చేస్తామని చూడండి. మేడం కనిపిస్తుంది ఇక్కడ. హ్మ్. కెనాట్ ఫైండ్ సింబల్. అంటే ఏంటండి, మీరు ఎక్కడ క్రియేట్ చేయలేదని అర్థం. హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైంది. ఆ, మరి ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి అంటే చూడాలి కాదు. హ్మ్. సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్లో ఏదో ఒకటి అండి, జేడీకే 23 17 హ్మ్. తర్వాత లిప్ ఫైల్లో ఎస్ఆర్సిలో జావా బేస్లో అండి, హ్మ్. జావాలో
ఐఓ, ల్యాంగ్, మ్యాథ్ ఇవన్నీ చూసారా? హ్మ్. మనకి స్ట్రింగ్ అనేది ల్యాంగ్ ప్యాకేజ్లో ఉందండి. నేను ఓకే. చూపించాను ఆల్రెడీ. ఇదిగోండి ప్రీ హ్మ్. డిఫైన్ క్లాస్ అండి. హ్మ్. అందుకే క్యాపిటల్లో ఇవ్వాలండి ఎస్. అలాగే సిస్టమ్ కూడా ఎస్ క్యాపిటల్లో ఇవ్వాలండి. హ్మ్. ఇవ్వకపోతే ఎర్రర్స్ అందుకే రండి వచ్చేది మనకి. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. హ్మ్. సో ఈ ల్యాంగ్ ప్యాకేజ్ డిఫాల్ట్ ప్యాకేజ్ అండి. అంటే ఏంటండి, ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మేడం, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి హ్మ్. దాంట్లో కాదు. బట్ యూటిల్ అనే ప్యాకేజ్ కనిపిస్తుంది ఇక్కడ, ఆ! దీనిలో ఉంటుందండి స్కానర్. చూడండి సార్. హ్మ్. సో ఇది ఇక్కడ వర్క్ అవ్వాలంటే ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చూడండి, ఇదిగోండి జావా డాట్ యూటిల్. అర్థమైందండి? హ్మ్. డాట్ స్టార్ ఇవ్వాలండి. స్టార్ నథింగ్ బట్ ఆల్ క్లాసెస్ ఇన్ యూటిల్ ఫోల్డర్ అండి. అర్థమైందా? ఓకే. అయిన వచ్చేసి ఓన్లీ స్కానర్ కూడా ఇవ్వచ్చండి ఇక్కడ స్టార్ కూడా. హ్మ్. అప్పుడు ఒక స్కానర్ ఒకటే వర్క్ అవుతుంది మేడం. మరి అర్థమైందా? అర్థమైంది. నాకు ఇక్కడ ఇదిగోండి యూటిల్లో ఈ అన్ని క్లాసెస్ ఉన్నాయి మేడం. హ్మ్. ఈ అన్ని క్లాసెస్ వర్క్ అవ్వాలంటే స్టార్ ఇవ్వాలండి. ఆ! ఓన్లీ పర్టికులర్ స్కానర్ అయితే స్టార్ ప్లేస్లో స్కానర్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే. ఒక స్కానర్ ఒకటే యూజ్ చేయగలమండి. హ్మ్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఆ, ఒక క్లాస్‌ని ఇంకో క్లాస్‌లో యాడ్ చేయాలంటే, యూజ్ చేయాలంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. హ్మ్. సో అది అదే. అర్థమైంది. మామూలుగా ఇప్పుడు ఇది రన్ అవ్వాలంటే కంపల్సరీ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ అలా యూజ్ చేయాలి. ఏంటమ్మా? అంతేనా? ఇప్పుడు ఇది రన్ అవ్వాలంటే కంపల్సరీ ఇంపోర్ట్ అని యాడ్ చేయాలి అని అంటున్నా. స్టేట్మెంట్ యాడ్ అంతేనా? చేయాలండి. స్కానర్ అనే క్లాస్ వర్క్ అవ్వాలండి. ఓకే. ఇప్పుడు చూడండి. హ్మ్. మనకు కనిపించిందా? వేరే ఎర్రర్‌లు వచ్చినాయి చూసారా? హ్మ్. స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ అండి. బై డిఫాల్ట్‌గా ఏ ఫార్మాట్‌లో తీసుకుంటుందండి మెయిన్ మెథడ్. హ్మ్. స్ట్రింగ్ అండి. మీరు ఏ డేటా టైప్ తీసుకున్నారు మేడం ఇక్కడ? ఇంట్. నెక్స్ట్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ తీసుకుంటుందండి. సో హ్మ్. దాన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేయాలండి. నెక్స్ట్ ఇంట్ ఓకే. అనే మెథడ్ ఉంటుంది మేడం. ఫ్లోట్ అయితే నెక్స్ట్ ఫ్లోట్ అని రాయాలి. డబుల్ అయితే నెక్స్ట్ డబుల్ అని రాయాలి. అట్లా మేడం హ్మ్. అర్థమైందా? అర్థమైంది. స్ట్రింగ్ అయితే నెక్స్ట్ వరకు సరిపోతుంది. ఓకే. ఇక ఎంటర్ ఏ వాల్యూస్ అని ఏ అండ్ బి వాల్యూస్ అడిగిందండి. హ్మ్. 30 ఆన్సర్ వచ్చింది. ఓకే. మరి కంపైల్ అవసరం లేదండి, సారీ, రన్ చేసి హ్మ్. సరిపోతుంది. అర్థమైంది. సారీ 43, 54, 97. హ్మ్. ఎవరికి కావాల్సిన వాళ్ళు వస్తుంది మేడం. ఆ! ఇందాక అలా కాదండి, స్టాటిక్ వాల్యూస్ ఆ వాల్యూకే ఎడిషన్ హ్మ్. వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తారు. హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైంది. డౌట్ ఏమైనా ఉందా? లేదు. సో మ్యాటర్ రాసుకోండి. బై యూజింగ్ స్కానర్ గ్లాస్, స్కానర్ గ్లాస్ by using scanner glass, హ్మ్. we take the values, హ్మ్. from
కీబోర్డ్ ఓకే. స్టోర్డ్ ఇంటు ఏ వేరియబుల్. స్టోర్డ్ ఇంటు ఏ వేరియబుల్. ఓకే. ఓకేనండి. ఆ! నెక్స్ట్ పాయింట్ అండి. బై డిఫాల్ట్ అండి స్కానర్ హ్మ్. క్లాస్ టేక్ యాజ్ స్ట్రింగ్ ఫార్మాట్. ఫార్మాట్ Yeah, hi bro. Bro, did you check the defect, bro? It is from Arvind sir. We have sent the details. ఓకే. ఓకేనండి. Okay. It హ్మ్. is issued. అర్థమైందా మేడం? అర్థమైంది. Okay. సో యూజ్ I టైప్ can visit the కాస్టింగ్. issue. Huh? హ్మ్. సో యూజ్ టైప్ కాస్టింగ్. Okay. Okay. Yeah, you're checking or not? That's for the confirmation. Yeah. Okay. I see your status is యూజ్ also live. టైప్ కాస్టింగ్. Yeah. No, bro. No one Then called. we can take the as per our requirement. Oh, okay. Okay. Yeah, thanks. Thanks. As per our requirement. Data type values. అయిపోయింది సార్ Close. మామూలుగా వర్క్ చేయాలి అయితే ఏమైంది వాడు రన్ చేసిందంటే డిఫెక్ట్ ఉంది అది రైస్ చేస్తే క్లోజ్ ఏంది వెరిజానం ఉంది. రైస్ ఉంది వాళ్ళే ఇది. మీరు టెస్టింగ్ తీసుకున్నారా? మేమే చేసేది టెస్టింగ్ బిల్డింగ్ డొమైన్ మొత్తం మేమే చేసేది డెవలప్మెంట్ మా టీమే అది వేరే ఉంది టెస్టింగ్ దేంట్లో చేస్తున్నారు? మాన్యువల్గా చేస్తున్నారు. మాన్యువల్ ఎంటర్ చేసి ఎక్సెల్లో ఎంటర్ చేసి చేస్తున్నారు. ఇదల్లా నేను రిక్రియేషన్ టెస్టింగ్ సార్ ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది టెస్టింగ్ లాగా ఇది టూల్ వాడుతున్నారు. ఇది ఒక టూల్ వాడతాం ఒకటి జనరల్ వాడతాం రెండు ఉన్నాయి అందులో ఒక్కొక్కరికి మనం చేయాల్సింది 20,000 అకౌంట్లు ఉంటాయి తేడా వచ్చింది సార్. ఎందుకు తేడా వచ్చిందండి? రెస్ట్ తీసుకోండి రేపు నేను కూడా రాను రేపు నేను రెస్ట్ ఎంజాయ్ ఎంజాయ్ రెస్ట్ లేకపోతే కష్టం సార్ బాడీ అమ్మాయి ఆల్రెడీ ఆపర్చునిటీ ఉంది రైట్ కంప్యూటర్స్. నేను కానీ చెప్తున్నాను ఏం సార్ టీచింగ్ చెప్పాలంటే అది ఒక ఆర్ట్ సార్ ఎవరు పడితే అది రాదు. అవును సార్ అది నిజమే నిజమే అమ్మాయికి ఏంటంటే భవిష్యత్తు కోసం చెబుతుంది. అంటే ఇక్కడే ఉండకుండా చక్కగా నీట్గా మీకులాగా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని నా కోరిక. లేదు నేను రిజల్ట్ ఉంటాను టీచింగ్ అంటే చెప్పుకోమంటారు. ఇప్పుడు నేను పడుతున్నాను చూసారా పాటలు అట్లా పాటలు హ్యాపీ చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇన్స్టెంట్లో నీళ్ళు నాదేం లేదు సార్. మీరు అన్నారు చూసారు ఇందాక మీ దగ్గర చేయకపోతే అని నేను అంత భయపడాను సార్. ఓకే అదే అర్థమైంది ఏం సార్ పొద్దున్న మంది ఉంటారు సార్. అంతే సార్ అందరు టీచింగ్ వచ్చేది ఇంకేముంది. టీచింగ్ నిజంగా బాగుంటుంది కానీ సార్ కొంచెం హార్డ్ వర్క్ సార్ బాగా. వేరే యాటిట్యూడ్ ఉండకూడదు టీచింగ్లో ఉన్నది. వేరే అవకాశం ఉండకూడదు. ఓకే సార్ అయిపోయింది. మేడం మీకు నిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చాను కదా హ్మ్. అవి కూడా ఇలాగే చేసుకోవాలి. ఓకే. సో కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఇవ్వకుండా హ్మ్. కీబోర్డ్ ద్వారా తీసుకోవాలి. ఓకే. అర్థమైందా మేడం? హ్మ్.
ఎనీ డౌట్స్? ఒకటి, రెండు, లేదు. 4, 5, 6. నెక్స్ట్ అండి కాన్స్టెంట్ ఇన్ జావా. ఇదిగోండి ఇంతమంది లీవ్ 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 అంతా లీవ్. కాన్స్టెంట్ ఇన్ జావా చూడండి మేడం ఒకసారి. మీ భాషలో కాన్స్టెంట్ అంటే ఏంటండి? ఫిక్స్డ్ వాల్యూ అంతేగా మేడం? అంతే. సో దాన్ని ఫైనల్ అనే కీవర్డ్తో రాస్తాం. ఓకే. ఓకే అండి. నాకు ఏం ప్రింట్ అవుతుంది మేడం? 10. 3 10. అవుదా మేడం? లేటెస్ట్ వాల్యూ అని చెప్పాం కదమ్మా. ఫైనల్ అని అన్ను పెట్టారు కదా. అలాగంటారా? వెరీ గుడ్. మీరు క్యాచ్ చేసింది కరెక్టే మేడం. ఇదేంటో వచ్చింది చూడండి. కెనాట్ అసైన్ ఏ వాల్యూ ఇంటూ ఫైనల్ వేరియబుల్. అంటే మీరు ఆల్రెడీ ఫైనల్ అన్నారు ఇదే. మళ్ళీ బలవంతంగా దీని మీద వాల్యూ అసైన్ చేశారు. బాసు ఫైనల్ వేరియబుల్కి మళ్ళీ వాల్యూ అసైన్ చేయకూడదని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు కింద మళ్ళీ ఒకవేళ ఫైనల్ x ఈజ్ ఈక్వల్ టు 3 అని పెడితే వస్తదా అది కూడా? చెప్పండి మేడం. హలో హలో. చెప్పండి మేడం. మేడం ఉన్నారా? ఓకే మేడం. ఫైనల్ వేరియబుల్ అనేది మళ్ళీ వాల్యూ ఇవ్వకూడదు మేడం, అర్థమైందా? సో వీటిని ఫైనల్ వేరియబుల్స్ అంటారు. ఇప్పుడు చేస్తాను చూడండి. అదే ఫైనల్ అండి వాల్యూ. ఓకేనా మేడం? అర్థమైంది కదా? సో రాసుకోండి. కాన్స్టెంట్ నథింగ్ బట్ కెనాట్ మోడిఫై ఆర్ చేంజ్ వాల్యూ. కెనాట్ మోడిఫై ఆర్ చేంజ్ వాల్యూ. ఓకేనా మేడం? నెక్స్ట్ అండి, we declare constant in Java. We declare constant in Java by using final keyword. ఎగ్జాంపుల్ రాసుకున్నాం. దేనికైనా ఇచ్చు మేడం. ఒకటికి 8కైనా ఇచ్చాను.
అయిపోయిందా మేడం? నెక్స్ట్ 2 ప్రోగ్రామ్స్ ఇస్తాను ట్రై చేసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ది ఏరియా ఆఫ్ సర్కిల్ అండి. సర్కిల్. నెక్స్ట్ అండి రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద సర్కంఫరెన్స్ అదే పెరిమీటర్ అండి ఎలా రాసుకున్నారు. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఫార్ములా తెలుసుగా మేడం? ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఉంటుంది. దీంట్లో సింబల్ ఉండదు, పైకి పై అని తీసుకోలేదు. పై వాల్యూ ఏంటి మేడం ఇక్కడ? కాన్స్టెంటే కదా, 22/7. అలా చేస్తారు కదండి. కీబోర్డ్ ద్వారా చేయండి మేడం మోస్ట్. మేడం టుమారో పరిస్థితి ఏంటి? ఎప్పుడంటే అప్పుడు కాదండి, మీరు ఒక 10 to 11 ఓకే అంటే తీసుకుంటాను క్లాస్. 11 to 12 వేరే వాళ్ళు పెట్టారండి ఆల్రెడీ.